హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఎపిసోడ్ 3 చదువుదాం. ఇదేం సోదరా బాబు, ఎరక్కపోయి పలకరించి ఇరుక్కున్నాను అనుకున్నాడు చిరాకు పడుతూ. అందులోనూ చుట్టుపక్కల అందరూ తన వైపే చూస్తున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా మసులుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ఏదో వంకతో ఈమె నుంచి మెల్లగా జారుకోవాలి అని నిశ్చయించుకున్నాడు. మీ ప్రేమ, మీ పెళ్ళి, మీ ఇష్టం, మధ్యలో నాకెందుకులేండి అంటూ కుర్చీలోంచి లేవబోయాడు. ఎందుకో విజితను చూస్తుంటే మొదటిసారి అతని మనసు లయ తప్పింది. ఆమె అందాన్ని ఆరాధిస్తూ అలా ఉండిపోవాలనిపిస్తోంది. మరుక్షణమే ఇదేంటి, తను ఇంత బలహీనుడా, నోనో అని మొహం తిప్పుకున్నాడు. దాన్ని తప్పించుకునేందుకే బలవంతంగా లేవబోయాడు. అలా నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నాకు హెల్ప్ చేయరా? అంది దీనంగా చూస్తూ. ఆ చూపులు వినీల్ మనస్సుని గట్టిగా తాకాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ కూర్చున్నాడు. ఏంటి చెప్పండి అన్నట్లు. ఐస్ క్రీమ్ తిందామా అంటూ తింటూ మాట్లాడుకోవచ్చు అంది కళ్ళతోనే. ప్లీజ్ అంటూ విజిత. వినీల్ వద్దు అని చెప్పేలోపే బేరర్ని పిలిచి 2 లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ వచ్చేలోపు ఇదిగో, ఇది చప్పరించండి అంటూ లాలీపాప్ చేతిలో పెట్టింది నవ్వుతూ. ఇదేంటి, చిన్నపిల్లలు తినే లాలీపాప్ నాకిచ్చారు? అబ్బే, నేను తీసుకోను అంటూ తిరిగి ఇవ్వబోయాడు. చిన్నపిల్లాడిలానే అనుకొని తీసుకోండి, కాలక్షేపానికి చప్పరించొచ్చు అంటూ తను లాలీపాప్ బుగ్గన పెట్టుకుంది వినీల్నే చూస్తూ. ఇదేంటి ఈవిడ ఇంత చిత్రంగా ఉంది అంటూ ఆ లాలీపాప్ జోబులో వేసుకున్నాడు ఇంకేం మాట్లాడకుండా. అప్పటికే మెల్లగా రాత్రి అవుతోంది. చీకటి ముసురుతోంది. ఆ ప్రాంతమంతా దీపాల వెలుగులో మెరిసిపోతోంది. హోటల్లో కూడా జనసంబర్తంతో కలకలలాడుతోంది. పిల్లలు అటూ ఇటూ పరిగెత్తుతూ అరుస్తున్నారు. విజితని వదిలించుకొని ఎలా వెళ్ళాలో తెలియట్లేదు వినీల్కి. ఆ విషయమై తెగ ఆలోచిస్తున్నాడు. అప్పటికే చుట్టూ కూర్చున్న వారికి వీళ్ళిద్దరి సంభాషణ వినిపించనట్లుగా వినోదం కలిగిస్తోంది. అందరూ ఉత్సాహంగా వీరి వైపే చూస్తున్నారు. ఎక్కడి నుంచైనా ఫోన్ వస్తే మాట్లాడుతూ అలా వెళ్ళిపోవచ్చు అని మొబైల్ వైపు చూస్తూ మదన పడుతున్నాడు వినీల్. అతని కదలికలు గమనిస్తూ అతన్నే చూస్తోంది విజిత. మగవారిలో ఇంత హ్యాండ్సమ్గా కూడా ఉంటారా అని అలా అతన్నే చూస్తోంది. విజిత చూపులు కొంచెం ఇబ్బంది కలిగిస్తుండడంతో నేను వెళ్తానండి అంటూ లేవబోయాడు వినీల్. ప్లీజ్ కూర్చోండి, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అంది విజిత బ్రతిమిలాడుతున్నట్లు అతని మొహంలోకి చూస్తూ. ఈలోపు ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. అందులోనూ లార్జ్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ ఇచ్చింది విజిత. ఇంకేముంది, వినీల్ బుక్ అయిపోయాడు. ఎలాగైనా అతన్ని మాటల్లో పెట్టాలని మీ సంగతులు చెప్పలేదు అంది విజిత ఐస్ క్రీమ్ తింటూ. మామూలే అన్నాడు ముక్తసరిగా. వినీల్కి మనసులో భయంగా ఉంది. అతనికి ఆడవాళ్లతో అలా సరదాగా కబుర్లు చెప్పడం అంత ఇష్టం లేదు. తండ్రి తెచ్చిన సంబంధం చూసి పెళ్ళయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నది అతని అభిప్రాయం.
పెళ్ళికి ముందు ప్రేమ ఎంత మాత్రమూ కుదరదు అన్నది అతని స్థిర నిశ్చయం. ప్రేమకు పెళ్ళికి పొత్తు కుదరదు అన్నది అతని అభిప్రాయం. అందులోనూ రోజు వార్తల్లో, సోషల్ మీడియాలో కథనాలు చూస్తూ అమ్మో అలాంటివి అస్సలొద్దు, ఏదో బుద్ధిగా జాతకం కుదిరిన అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితం గడిపేస్తే హ్యాపీ అనుకున్నాడు. సరే, రేపు మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్కి నచ్చచెప్పండి. నాకు పెళ్లి చూపులు ఆపేలా ప్రయత్నం చేయండి ప్లీజ్ అంది వేడుకుంటున్నట్లు. ఆ మాటలకు అదిరిపడ్డాడు వినీల్. అరే, నేనెలా వస్తాను? మీరెవరో నేనెవరో ఇక్కడేదో 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా? మన మధ్య ఏముందని నేను మీకు హెల్ప్ చేయాలి? నేను రాను అని ఖచ్చితంగా చెప్పాడు విజిత వైపు చూడకుండా. ఒక్కసారి నా ముఖంలోకి చూస్తూ చెప్పండి అంది విజిత. ఊహు, నేను చూడను, నేను వెళ్తున్నాను అంటూ లేచాడు. అంతేలేండి, మీరేదో మంచివారనుకున్నాను. మీకై మీరే నా దగ్గరకొచ్చి నన్ను ఓదారుస్తుంటే ఎంతో సంతోషంగా మీరు నాకు హెల్ప్ చేస్తారని కొండంత ఆశపడ్డాను అంటూ మీ చేత్తో ఆ టిష్యూ ఇవ్వండి అంది గోముగా. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టింది పాత పాట అంటూ మనసులో అనుకొని గుప్పెడు టిష్యూలు విజిత చేతిలో కుక్కాడు కోపంగా. ఇక ఏడుపు మొదలెట్టండి అన్నట్లు. థ్యాంక్స్, ఇన్ని వద్దులేండి, ఒక్కటి చాలు అంటూ మూతి తుడుచుకుంది. మీరు నాకు ఏ హెల్ప్ చెయ్యరు అని తెలిసిపోయింది. నన్ను కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్ అంది. సరే పదండి, ఎక్కడ మీ ఇల్లు? అలా అయినా వదిలించుకుందాం అని ఆనందపడ్డాడు. బంజారా హిల్స్లో. మీరు ఎక్కడ ఉంటున్నారు అంది. నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో అన్నాడు. హో నైస్, మాది అదే రోడ్ అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఆమె వైపు చూస్తే భయంగా ఉంది వినీల్కి. ఎక్కడ ఆకర్షితుడవుతాడో అన్నట్లు. అంతా గమనిస్తూనే మనసులో నవ్వుకుంటోంది విజిత. అతని కంగారు ఆమెకు వింతగా హాయిగా ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి కథ ఇది. ఇద్దరూ లేచి హోటల్ వెలుపలికి వచ్చి పార్కింగ్ వైపు దారి తీశారు. కొంచెం వెనుకగా నడుస్తూ విజిత డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పింది, నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని. బయట కొంచెం చిరుజల్లు పడుతోంది. వినీల్ కారు కొంచెం దూరంగానే పార్క్ చేసి ఉంది. మీరు ఇక్కడే ఉండండి, నేను కార్ తీసుకొస్తాను అన్నాడు వినీల్. పర్లేదు, అంత తడిసైట్లో లేదు, చిన్న జల్లే కదా అంటూ అతని ప్రక్కనే నడుస్తోంది. యాదృచ్ఛికంగా ప్రక్కకు తిరిగి విజిత వైపు చూశాడు. ఆ క్షణంలో బ్రహ్మని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఈ అందాల రాశిని వరించే ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో అనుకున్నాడు. విజిత మొహమాటం లేకుండా అతన్నే చూస్తోంది. అది గమనించిన వినీల్ కొంచెం వడివడిగా అడుగులేస్తున్నాడు. అబ్బా, కొంచెం ఆగండి, మీ పరుగు నేను అందుకోలేకపోతున్నాను. అలా అయితే మీరే నన్ను ఎత్తుకు తీసుకువెళ్ళాలి చెప్తున్నా అంది. అమ్మో, ఇదొక ఫిట్టింగా అనుకున్నాడు. తన స్పీడ్ తగ్గించాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరూ కారులో కూర్చున్నారు. మీ ఇల్లు ఎక్కడా? మిమ్మల్ని దింపేసి వెళ్తాను అన్నాడు. మీ ఇంటి ప్రక్కనే అంది వినీల్ని చూస్తూ. అంటే నువ్వు వెంకటరాజ్ గారి అమ్మాయివా అన్నాడు ఆశ్చర్యంగా. అవును అంది నవ్వుతూ. అరే, నేనెప్పుడూ గమనించలేదే అన్నాడు.
మిమ్మల్ని నేను రోజు చూస్తుంటాను అంది ఆరాధనాపూర్వకంగా చూస్తూ. మీరు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. మీ ఇల్లు మా పెదనాన్నగారిదే. అవునా, వీర్రాజు గారు మీ పెదనాన్నగారా అన్నాడు. ఇంకా స్టోరీ ఉందండి.